హాయ్ హలో ఫ్రెండ్స్. ఏంటంటే మా నిహారిక పాపకైతే సెకండ్ పాపకైతే బర్త్డే సెకండ్ బర్త్డే అయితే చేసామండి. డెకరేషన్ అయితే ఇలా చేసాం, చూడండి ఎలా ఉందో చెప్పండి. డెకరేషన్ చేసాం, పాప కూడా రెడీ అయిపోయిందండి. పాప అయితే చూడండి ఇలా రెడీ అయింది. అలాగే కొంచెం డాన్స్ అయితే వేసుకుంటుంది, కొంచెం సాంగ్స్ అయితే పెట్టాము. చూడండి ఇలా అయితే రెడీ చేశానండి పాపని. ఫ్రాక్ అంటే అసలు వేసుకుని వెయిట్ చేయరండి ఇద్దరు. ఇలా అయితే కొన్ని పిక్స్ అయితే తీసామండి. చూడండి ఇక్కడ వచ్చేసి మళ్ళీ పాప ఆడుకుంటుంది. అసలు ఈ ఫ్రాక్ వేసామని ఎంత ఏడ్చిందంటే అంత ఏడ్చిందండి. అది ఇది చెప్పి డైవర్ట్ చేశాను. ఇంకా ఫ్రాక్ అయితే మంచి కలర్ఫుల్గా మాకు చాలా మంచిగా అనిపించింది కాబట్టి తీసుకున్నాము. ఇలా అయితే రెడీ అయింది. ఏం వేసుకోదండి, పట్టీలు కూడా తీసేయమని అల్లరి చేసింది. ఈ ఫ్రాక్ నాకు చాలా బాగా అంటే చాలా నచ్చింది. అలాగే చూడండి మా వారు సాంగ్స్ పెడుతుంటే అక్కడైతే డ్యాన్స్ చేస్తుంది. ఆ వెనకాల ఉంది కదండి ఈ చైర్ అయితే, ఈ బొమ్మ చైర్ అయితే మా అన్నయ్య వాళ్ళు ఇచ్చారండి గిఫ్ట్గా. ఫస్ట్ బర్త్డేకి అయితే ఇది ఇచ్చారండి. అది ఇంకా అలాగే వీళ్ళు బర్త్డే చేసేటప్పుడల్లా అలాగే మేము పెడుతూనే ఉన్నాము. చూడండి డెకరేషన్ అయితే నాకు బాగా నచ్చిందండి. గోల్డ్ పేపర్ కదా, ఫస్ట్ బర్త్డేకి అయితే ఈ గోల్డ్ పేపర్ డెకరేషన్ తెచ్చాము. అలాగే వీళ్ళు ప్రతి బర్త్డేకి కూడా ఇదే యూజ్ చేస్తున్నాం. మాకు చాలా అంటే చాలా షైనింగ్గా మంచిగా అనిపిస్తుందండి. ఇదిగోండి ఇక్కడైతే పిల్లలకైతే మా అమ్మ కుంకుమ అది పెట్టి అక్షింతలు అయితే వేస్తుందండి. వీళ్ళైతే ఏం చేయించుకోరు, కామ్గా కూర్చుని. ఇదిగోండి కేక్ వచ్చేసి ఇలా రౌండ్ కేక్ అయితే తీసుకొచ్చాము. చూడండి ఇదిగోండి ఇలా ఉంది డెకరేషన్ అంతా. మాకైతే చాలా బాగా నచ్చిందండి. మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి, ఎలా అనిపించిందో.